ఫ్రెండ్స్ ఇది పోకో C65 మొబైల్. పోకో రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్ అనమాట. ఈ వీడియోలో ఈ మొబైల్ని అన్బాక్స్ చేసి కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం. ఈ వీడియోలో ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. ఈ మొబైల్ని నేను అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి అయితే ఆర్డర్ చేశాను. ఇది ప్యాకేజ్ అయితే మీరు అమెజాన్ నుంచి ఆర్డర్ చేస్తే మీకు ఈ విధంగానే అయితే వస్తుంది ప్యాకేజ్. ఇది ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అనమాట. మీలో ఎవరైనా మీ పేరెంట్స్కి కానీ లేదా హోమ్ పర్పస్కి కానీ ఒక స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. ఈ మొబైల్ చాలా తక్కువ ప్రైస్కి మంచి స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇది పోకో C65 బాక్స్ అయితే బాక్స్ ఫ్రంట్ టాప్లో మేడ్ ఇన్ ఇండియా అని కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పోకో C65 అని అయితే కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. మీడియాటెక్ హీలియో G85 అండ్ 50 మెగాపిక్సెల్ AI ట్రిపుల్ కెమెరా, 6.7 ఇంచెస్ 90Hz డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ అండ్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అని కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ డౌన్లో మనకి IMEI నంబర్స్ అండ్ వేరియంట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది 4+128GB వేరియంట్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఈ మొబైల్ని అన్బాక్స్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వచ్చినాయో చూద్దాం. ఈ బాక్స్ పైన ఎలాంటి ట్రాన్స్పరెంట్ కవర్ అయితే రాలేదన్నమాట. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఫోనే ఉంది అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది అండ్ యూజర్ మాన్యువల్ కనిపిస్తుంది. ఇంకా ఒక USB Type-C కేబుల్ అయితే ఉంది అండ్ ఇంకొక 10 వాట్ ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉంది. అంతే, ఇక బాక్స్ లో ఇంకేం లేవు. ఇంకా బాక్స్ కంటెంట్స్ అన్ని పక్కన పెట్టి మనం ఫోన్ అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్ ఇది పోకో C65 స్మార్ట్ ఫోన్ అయితే ఈ మొబైల్ డిజైన్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మనకి మ్యాట్ ఫినిషింగ్ తో వస్తుంది అండ్ ఇది పాస్టెల్ బ్లూ కలర్ అనమాట. డిజైన్ మాత్రం యూనిక్ ఉంది అండ్ చాలా అట్రాక్టివ్ కూడా ఉంది. అండ్ ఈ మొబైల్ సైడ్ ఫ్రేమ్ వచ్చేసి అంతా మనకి పాలికార్బోనేట్ ఫ్రేమ్ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక ఈ మొబైల్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. టాప్ లో పోకో బ్రాండింగ్ అని ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ సిమ్ స్లాట్ ఉంది. టాప్ లో 3.5mm జాక్ ఉంది. డౌన్ లో స్పీకర్ గ్రిల్ ఉంది, Type-C పోర్ట్ ఉంది అండ్ ఒక మైక్ అయితే కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ పవర్ బటన్ ఉంది అండ్ వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మొబైల్కి ఎలాంటి స్క్రీన్ గార్డ్ కానీ కేస్ కానీ ప్రొవైడ్ చేయట్లేదు బాక్స్లో. సో మీరు వాటిని సపరేట్గా అయితే పర్చేస్ చేయాల్సింది ఉంటుంది. ఇంకా మనం ఫోన్ అయితే బూట్ చేద్దాం. బూట్ చేసి సెటప్ చేసుకున్న తర్వాత హోమ్ స్క్రీన్లో అయితే కలుద్దాం. ఫ్రెండ్స్ ఇది పోకో C65 హోమ్ స్క్రీన్ అయితే ఈ మొబైల్లో మనకి చాలా బ్లోట్వేర్ యాప్స్ అయితే వస్తాయి అనమాట. ఈ యాప్స్ మీకు వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఈ మొబైల్ 128GB వేరియంట్ కాబట్టి టోటల్ మనకి 128GBలో 24.5GB సిస్టమ్ అయితే ఆక్యుపై చేసింది అండ్ 1035GB అయితే ఫ్రీగా వస్తుంది. అండ్ ఇది 4GB ర్యామ్ వేరియంట్ కాబట్టి దీనికి 2GB వర్చువల్ ర్యామ్ అయితే యాడ్ అయింది. సో 6GB ర్యామ్ అయితే యూజ్ చేసుకోవచ్చు మనం ఈ మొబైల్లో. ఇది 4GB వేరియంట్ కాబట్టి మీరు 2GB కన్నా ఎక్కువ అయితే ఎక్స్టెండ్ చేయలేరు ర్యామ్ ని. మీరు 6 కానీ 8 కానీ తీసుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13 తో వస్తుంది అండ్ MIUI 14 తో వస్తుంది. అండ్ ఈ మొబైల్ November 1, 2023 సెక్యూరిటీ ప్యాచ్ మీద అయితే రన్ అవుతుంది. నేను ఈ వీడియోలో స్పెషల్ గా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ని చెప్పి రివ్యూ అయితే ఏం చెప్పను. రివ్యూలోనే స్పెసిఫికేషన్స్ అన్ని కూడా కవర్ అయిపోతాయి. నేనేమైనా మర్చిపోయి ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేయండి. నేను కూడా తెలుసుకుంటాను నేను ఏం మిస్ చేసినా అనేది. అండ్ మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి అండ్ వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే చేయండి. ఇంకా ఈ మొబైల్ టెక్నికల్ డీటెయిల్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్లో 6.74 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లేలో 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ ఈ డిస్ప్లేని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3 తో అయితే ప్రొటెక్ట్ చేశారు. ఇది ఒక IPS LCD డిస్ప్లే. ఈ ప్రైస్ కి మనం AMOLED డిస్ప్లే అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేం కదా. కాకపోతే ఈ డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఎందుకు ఎక్సలెంట్ అంటున్నా అంటే జనరల్ గా HD+ డిస్ప్లే ఉన్న మొబైల్స్ లో 4K వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ అయితే అస్సలే ఉండదు. బట్ ఈ పోకో C65 మొబైల్ లో మనకి 4K 60fps లో వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ కూడా ఉంది. ఇది ఒక బిగ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ కి డిస్ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ అన్ని రకాల వ్యూయింగ్ యాంగిల్స్ లో కూడా డిస్ప్లే విజిబిలిటీ అనేది చాలా బాగుంది. డీప్ బ్లాక్స్ ఉన్నాయి, మంచి కాంట్రాస్ట్ లెవెల్ ఉంది అండ్ ఇంకా ఈ డిస్ప్లే అయితే మనకి చాలా బ్రైట్ ఉంది. సో మీరు సన్లైట్ లో యూజ్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. డిస్ప్లే విజిబిలిటీ అనేది క్లియర్ ఉంది. అండ్ ఈ డిస్ప్లే 5కి 4.5 రేటింగ్ ఇవ్వచ్చు. అండ్ డిస్ప్లేలో మీరు రిఫ్రెష్ రేట్ ని మార్చుకోవాలనుకుంటే ఈ విధంగా డిస్ప్లే సెట్టింగ్స్ లో అయితే ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ని చేంజ్ చేసుకొని మీరు మీకు నచ్చిన రిఫ్రెష్ రేట్ తోని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది ఒక గేమింగ్ ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ లో 2 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ ఈ ప్రాసెసర్ మనకి డే టు డే పర్ఫార్మెన్స్ లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అండ్ ల్యాగ్స్ కూడా ఉండవు.
ఒక 1 year అండ్ 1.5 year మీరు హెవీగా యూజ్ చేస్తే కొన్ని ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తారు. లైక్ ఎట్లా అంటే ఇంటర్నెట్ ఆన్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తారు. ఇందులో మనకి ARM Mali G52 GPU అయితే యూజ్ చేశారు. అండ్ ఇందులో మనం చిన్న చిన్న గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. BGMI లాంటి గేమ్స్ మీరు లో గ్రాఫిక్స్ లో అయితే ఆడుకోవచ్చు, బట్ అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేస్తారు. ఈ ప్రైస్ పాయింట్ లో ప్రాసెసర్ కి 5 కి 4 అయితే ఇవ్వచ్చు రేటింగ్. సో ఈ ప్రాసెసర్ మనకి ప్రీవియస్ జనరేషన్ లో 12,000 13,000 అయితే వచ్చేదన్నమాట. ఇప్పుడు మనకి 6,800కి వస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ మొబైల్లో బ్యాటరీ లైఫ్ మీరు నార్మల్ యూజర్ అయితే మీకు 1 day అయితే వస్తుంది, లేదు మీరు హెవీగా యూజ్ చేసినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే వస్తుంది, లేదు మీరు ఇంకా కంటిన్యూస్గా యూజ్ చేస్తాను అని అంటే 6 to 8 hours అయితే బ్యాటరీ లైఫ్ వస్తుంది. అండ్ 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది కాబట్టి ఈ ఛార్జర్ యూజ్ చేసి మీరు మొబైల్ని ఛార్జ్ చేస్తే 0 to 100% మీకు 1 hour 40 minutes 50 minutes మధ్యలో అయితే ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఛార్జింగ్ అండ్ బ్యాటరీ లైఫ్ కూడా మీరు 5 కి 4.5 అయితే ఇవ్వచ్చు రేటింగ్. అండ్ నెక్స్ట్ మనం ఈ మొబైల్లో కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. మెయిన్ సెన్సార్ వచ్చేసి 50 MP AI కెమెరా ఉంటుంది, అండ్ 2 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది, ఇంకొక 2 MP AI కెమెరా అయితే తీసుకొచ్చారు. దీనివల్ల అంత పెద్ద యూజ్ కూడా లేదు. అండ్ 8 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. ఈ టైంలో కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. బట్ లో లైట్ లో అయితే మీరు నాయిస్ అయితే నోటీస్ చేస్తారు. స్క్రీన్ పైన కొన్ని ఇమేజెస్ అయితే వేస్తాను, మీరు చెక్ చేయండి క్వాలిటీ ఏ విధంగా ఉందనేది. ఇవి బ్యాక్ కెమెరా డే లైట్ షాట్స్ అండ్ డే లైట్ పోర్ట్రేట్ షాట్స్, అండ్ ఇవి లో లైట్ శాంపుల్స్, లో లైట్ పోర్ట్రేట్ షాట్స్, అండ్ ఇవి ఫ్రంట్ కెమెరా డే లైట్ శాంపుల్స్, ఇవి పోర్ట్రేట్ షాట్స్, అండ్ ఇవి ఫ్రంట్ కెమెరా లో లైట్ పోర్ట్రేట్ షాట్స్. ఈ మొబైల్ కెమెరాలో మనం అప్ టు 10x వరకు అయితే జూమ్ చేయొచ్చు, వీడియోలో అయితే 6x వరకే జూమ్ చేయొచ్చు, అండ్ ఫోటోలో అయితే 10x వరకు జూమ్ చేయొచ్చు. అండ్ ఇంకా వీడియో డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనం ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 1080p 30 fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, అండ్ 720p 30 fps కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈ మొబైల్లో రికార్డ్ చేసిన కొన్ని వీడియో శాంపుల్స్ అయితే మీకు స్క్రీన్ పైన వేస్తాను, ఆడియో అండ్ వీడియో క్వాలిటీని అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది పోకో C65 ఫ్రంట్ కెమెరా నుండి 1080p 30 fps రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఆడియో మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుండి అయితే వస్తుంది. అండ్ ఇది 720p 30 fps అయితే రికార్డ్ చేస్తున్నాను. ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ చెక్ చేయండి. ఆడియో మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుండి అయితే వస్తుంది. అండ్ ఫైనలీ డే లైట్లో కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, మీకు మంచి ఇమేజెస్ అయితే వస్తున్నాయి. అండ్ లో లైట్లో అయితే చాలా నాయిస్ అయితే వస్తుంది. కెమెరాకి 5కి మనం 3.5 అట్లయితే రేటింగ్ ఇవ్వచ్చు. ఇందులో మనకి సింగిల్ స్పీకరే ఉంటుంది, డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉండవు. అండ్ స్పీకర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, బట్ అంత పర్ఫెక్ట్ అని అయితే చెప్పలేము. ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను, స్పీకర్ క్వాలిటీని మీరే చెక్ చేయండి. అండ్ ఈ మొబైల్ మనకి నానో సిమ్ స్లాట్తో వస్తుంది. ఇందులో మనం 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు అండ్ ఒక మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. ఇందులో మనం 1 TB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్తో వస్తుంది. సో మీకు 4 GHz అండ్ 5 GHz సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ మనకి 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. కాకపోతే ఇందులో మనకి 10 watt అడాప్టర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. మీ దగ్గర ఏదైనా 18 watt పవర్ అడాప్టర్ ఉంటే ఆ ఛార్జర్తో ఛార్జ్ చేయడానికి అయితే ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, అది MI కానీ పోకో బ్రాండింగ్ ఛార్జర్ని మాత్రమే యూజ్ చేయండి. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే మాక్సిమం మనకి ఒక 2 years అయితే రావచ్చు ఈ మొబైల్కి అప్డేట్స్. ఇంకొక ఆండ్రాయిడ్ అప్గ్రేడ్ రావచ్చు, అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే 2 years అయితే వస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మొబైల్ అయితే 4G మొబైల్, 5G అయితే కాదు. సో మీరు మీ పేరెంట్స్కి కానీ లేదా మీ హోమ్ పర్పస్కి కానీ మొబైల్ చూస్తున్నట్టయితే ఈ మొబైల్ని అయితే ఖచ్చితంగా తీసుకోండి, నేనైతే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే అంత మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఈ మొబైల్లో. మీరు ఆ ప్రైస్కి ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వరు, మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈ మొబైల్లో అన్ని ఫీచర్స్ చాలా బాగున్నాయి. మనం ఇది లేదు అండ్ ఇది తక్కువ అయింది అనుకోవడానికి ఏమీ లేవు. సో ఈ ప్రైస్ పాయింట్లో అన్ని ఫీచర్స్ చాలా బాగున్నాయి. ఫైనల్లీ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ మోడల్ వచ్చేసి 6,799 రూపాయలకి అయితే వస్తుంది. సో ఈ ప్రైస్కి అయితే నేను పర్చేజ్ చేశాను. మీరు ఎవరైనా ఈ మొబైల్ కొనాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కొనడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ పోకో C65 అన్బాక్సింగ్ అండ్ కంప్లీట్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ నౌ.